అమ్మవారిని అర్చించడం కోసం పౌర్ణిమ ప్రధానం, పౌర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం ప్రధానం కాగా సంవత్సరం మొత్తం మీద అమావాస్య నాడు ధనలక్ష్మీదేవిని ఆరాధన చేయడం దీపావళి నాడే మనం గమనిస్తాం. ఈ దీపావళి నాడు ధనలక్ష్మి పూజలు చేయడం చేత అమ్మవారి అనుగ్రహం మనకు లభిస్తుంది అంటూ సంతోషంతో మనం ఆ పూజలన్నీ చేస్తూ ఉంటాం. నిజానికి సంవత్సరం ప్రారంభం అనే సూచనతో ఘూర్జర దేశస్థులు ఉత్తర హిందూస్థానము వారు కొత్త కొత్త అకౌంట్స్ పుస్తకాలను రాసుకుంటూ అందులో మహాలక్ష్మి నమః అంటూ శ్రీకారం చుట్టి కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతారు. కనుక ఆ సంప్రదాయాన్ని అనుసరించి మనం కూడా చెడుపైన మంచి సాధించిన విజయానికి ప్రతీకలుగా ధనలక్ష్మీదేవిని ఈరోజు మనం ఆరాధన చేస్తున్నాం. శ్రీర్మే భయతు అలక్ష్మీర్మే నశ్యతు. మన ఇంట్లో అలక్ష్మి నశించుగాక. అట్లాగే శ్రీ అంటే ఆనందము, సంపద, సంతోషము అని అర్థం. కనుక సంతోషం వృద్ధి పొందాలి, ఆనందం కలగాలి, అందరూ సంతోషంతో ఉండాలి అనేటటువంటి సంకల్పంతో లక్ష్మీదేవిని మనం స్తోత్రం చేద్దాం. దీపావళి పండుగ అనగానే మతాబాలు, తారాజువ్వలు, రకరకాల కాకర పువ్వొత్తులతో దీదీప్యమానంగా వెదజల్లబడేటటువంటి వెలుగులతో, కాంతులతో బాణాసంచా మనందు సాక్షాత్కరిస్తుంది. పిల్లలకు, పెద్దలకు అందరికీ ఎంతో ఇష్టమైన పండుగ ఈ పండుగ. ఈ కాంతులతో గత 5 పక్షముల నుంచి, అంటే కన్యాగతే సవితరి అని చెప్పుకున్నాం, ఆషాఢ మాసం నుంచి 2 పక్షములు, శ్రావణం, భాద్రపదం, ఆశ్వీజం, ఈ 5 పక్షముల నుంచి పితృదేవతలు ఈ లోకాలని ఆశ్రయించి తిరిగి వారు వారి లోకాల వైపు ప్రయాణం ఆరంభించడానికి వీలుగా ఈ దీపకాంతులు వారికి తోవలు చూపిస్తాయి అనే ఉద్దేశ్యంతో బాణసంచాను సంప్రదాయం అంగీకరించింది, ఏర్పాటు చేసింది. హైందవ సంస్కృతిలో, సంప్రదాయంలో కుటుంబంలో ఉండే వాళ్ళందరి అనుబంధము కూడా పెంచే విధంగా ఉండే పండుగలలో ముఖ్యమైనది అన్నా చెల్లెల అనురాగానికి ప్రతీకలుగా ఉండే పండుగలు 2 ఉన్నాయి. ఒకటి శ్రావణ పౌర్ణమి నాడు వచ్చేటటువంటి రక్షాబంధనం, రెండవది ఈ దీపావళి పండుగని పురస్కరించుకొని బలిపాడ్యమి అన్న పేరుతో దీపావళి మరునాడు 2వ రోజు ఏర్పాటు చేసేటటువంటి భగినీ హస్త భోజనం. ఇది విశేషం. అప్పచెల్లెండ్లు వారి అన్నదమ్ములకు ప్రీతికరంగా భోజన పదార్థాలను అందివ్వాలి. వారిద్దరి మధ్యన కూడా ఉండే ప్రేమ, అభిమానము, ఆప్యాయత, అనుబంధాలు దృఢతరం అవుతాయి. సంప్రదాయం చెప్పినటువంటి సూచన ఇది. సంప్రదాయాన్ని సూచించినట్లుగా ఈ రోజున 5 చోట్ల తప్పనిసరిగా దీపాన్ని వెలిగించాలి. 1 వంటిల్లు, 2 వీధి వాకిట్లో, అంటే గుమ్మానికి ఇరువైపులా కూడా వాకిలి ముంగిలి, అలాగే ధాన్యాగారం, అలాగే ఏదైనా రాగి చెట్టు క్రింద, వృక్షం క్రింద దీపాన్ని వెలిగించడం. 5వది వీధి కూడలి మధ్యన లేదా ఆకాశంలో వ్రేలాడే విధంగా దీపాన్ని వెలిగించడం ఆకాశ దీపం అంటాం. ఇలాగా ఈ 5 స్థానాలలో ఈరోజు తప్పనిసరిగా దీపాలను వెలిగించాలి.
ఈ దీపావళి అనే పండుగ, దానికంటే ముందు వచ్చే పండుగ నరక చతుర్దశి అంటాం. అంటే నరకాసురుణ్ణి సంహరించిన రోజు. తిథులు ఇన్ని ఉండగా చతుర్దశి నాడే ఎందుకు స్వామి సంహరించాడు అనే ప్రశ్న వస్తుంది. చతుర్దశి అంటే 14. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, మనస్సు, బుద్ధి, మహత్, అహంకారం 14. ఇవి పోతే మోక్షమే. ప్రకృతి బంధ విమోచనం నరకాసుర సంహారంలోని పరమార్థం. దీపావళి నాడు లక్ష్మీ పూజను చేస్తాం. అందులోనూ ధనలక్ష్మీ పూజను చేస్తాం. ఎక్కడ దీపాలు ఉంటాయో, ఎక్కడ వెలుగు ఉంటుందో అక్కడ లక్ష్మి ఉంటుంది. చీకటి ఉన్న చోట లక్ష్మి తొలగిపోతుంది. ప్రతినిత్యం మన ఇంటిని, మన హృదయాన్ని వెలుగులు నింపుకోమని బోధించటానికి దీపావళి నాడు లక్ష్మీ పూజ చేస్తాం. ఇంట్లో వెలుగు, హృదయంలో వెలుగు, లోకమంతా వెలుగు. ఇది ధనలక్ష్మీ పూజలోని ఆంతర్యం. మనము దీపావళి నాడు ఆనందాన్ని సూచించటానికి రకరకాల మతాబులు, ఏదో టపాకాయలు అంటాం, మరొకటి అంటాం, దివ్యలు అంటాం, ఇవన్నీ బాగా వెలిగిస్తాం, మురోగిస్తాం. ఒక ఆర్భాటాన్ని, ఒక కోలాహలాన్ని సృష్టిస్తాం. ఈ కోలాహలం మనలోని సంతోషానికి ప్రతీక కావాలి. ఈ కోలాహలం పక్కవారికో, ఎదుటివారికో, మరొకరికో భయాన్నో బాధనో కలిగించేదిగా కారాదు. దీపావళి నాడు అందరూ ఆనందంగా ఉండాలి. ఆనంద సూచికే మతాబులు, ఆనంద సూచికే ఏదో టపాసులు, టపాకాయలు అంటాం. ఇవి మన సంతోషాన్ని స్వామికి తెలియజేయుట. దీపావళి నాడు తెల్లవారుజామున, అంటే బ్రాహ్మీ ముహూర్తంలో లేచి అభ్యంగనం చేసుకొని అమ్మను స్వామిని ఆరాధించి నూతన వస్త్రాలు ధరించి బంధుమిత్రులను ఆహ్వానించి అందరితో కలిసి విందు భోజనము చేసి అందరూ కలిసి సాయంకాలానికి, కొందరు ప్రాతకాలం, కొందరు మధ్యాహ్నం అమ్మను నాన్నను, అంటే దీపావళి నాడు ప్రత్యేకించి తల్లిదండ్రులను ఆరాధించాలి. ఎవరు దీపావళి నాడు తల్లిదండ్రులను ఆరాధిస్తారో వారికి అఖండ ఐశ్వర్యం లభిస్తుందని మనకు పద్మపురాణం చెబుతుంది. దీపావళి తరువాత రెండవ రోజు, అంటే కార్తీక శుద్ధ విదియ అంటాం. దీన్ని యమద్వితీయ అంటారు. భగినీ హస్త భోజనం అని పేరు. ఎలాంటి వారైనా ఆ రోజు తోబుట్టువు, అంటే ఆడపిల్ల ఇంటికి, అక్క కావచ్చు, చెల్లెలు కావచ్చు, ఇంటికి వెళ్ళి ఆమె చేతితో వడ్డింప చేసుకొని భోజనం చేయాలి. ఆమెకు
మన సంతోషానికి అనుగుణంగా అనురూపంగా విరివిగా కానుకలు, కట్నాలు, ధనము, వస్త్రాలు, ఆభరణాలు ఇచ్చి ఆమెను దీవించి ఆమె శుభాకాంక్షలు పొంది రావాలి. ఇది యమద్వితీయ అంటారు, భగినీహస్త భోజనం అంటారు. నిజానికి నరకాసురుడు అంటే కేవలం రాక్షస రూపం మాత్రమే కాదు. నరక శబ్దానికి పాపము అనర్థం. మన అంతరంగాలలో ఉండే పాప సంబంధమైన ప్రవృత్తులే నరకాసురుడు. నరకాసుర సంహారం జరిగింది అంటే మనలో పాప సంబంధమైన ప్రవృత్తులు నశించాలి. మన ఇంద్రియాలలో ఉండే ప్రవృత్తులు కానీ, మన మనస్సులో ఉండే ఆలోచనలు కానీ, మన సంకల్పాలు కానీ, మనం చేత్తో చేసే పనులు కానీ, అంటే శరీరంతో చేసే అన్ని రకాలైన పనులు, అంటే శరీర సంబంధంగా, మనస్సంబంధంగా, ఇంద్రియ సంబంధంగా మనకు సంబంధించిన సమస్తమైన పాపాలను తొలగింపజేసుకోవడం, మళ్ళీ అలాంటి పాప సంకల్పాలు రాకుండా మనం కావలసిన సంస్కారాన్ని సంపాదించుకోవడం మనకు జ్ఞాపకం చేసే పండుగ నరక చతుర్దశి. నరకాసుర సంహారం అంటే ఇక నరకుడు ఎలా లేడో మనలో ఇక పాప సంబంధమైన సంకల్పాలు లేకుండా ఉంటాయి. అది నిజమైన పండుగ కాబట్టి, అది మానవ జీవితాన్ని యథార్థంగా సార్థకం చేసేది కాబట్టి, మానవ జీవితమే పండగా చేసేది, పండేలా చేసేది కాబట్టి అది నిజమైన పండుగ అనే అభిప్రాయాన్ని మన పెద్దలు తెలియజేశారు. దీపావళి పండుగ నాడు ముఖ్యంగా పిల్లలు, యువకులు చాలా ఉత్సాహంగా టపాసులు కాలుస్తారు. బాణసంచ రకరకాల పద్ధతుల్లో ఉంటాయి అవి. ఎందుకు ఈ వేడుక వచ్చింది ఈ పండుగకి అంటే, నరకాసురుడికి కృష్ణుడికి గొప్ప యుద్ధం జరిగింది, చాలా తీవ్రమైన యుద్ధం. అందులో సత్యభామ కూడా పాల్గొన్నది కొంతసేపు. ఆ యుద్ధంలో రకరకాల శస్త్రాలు, అస్త్రాలు ప్రయోగించుకున్నారు ఒకరి మీద ఒకరు. దీనికి సంకేతంగా మనం ఈ టపాసులు ప్రయోగిస్తాం, బాణసంచ కాలుస్తాం. అయితే ఇందులో ఎంత వేడుక ఉన్నదో అంత ప్రమాదం కూడా పొంచి ఉన్నది. శస్త్రాస్త్రాలను వినియోగించుకోవాలి, జీవితంలో అఖండ విజయాన్ని సాధించాలి. అదే సమయంలో జాగరూకత కూడా పాటించవలసిన అవసరం ఉందని మనకు ప్రతిక్షణం తెలియచేస్తూ ఉంటుంది. నిప్పుతో చెలగాటం ఆడద్దు, జాగ్రత్తగా ఉండమనే సంకేతాన్ని కూడా ఇస్తుంది దీపావళి. కాబట్టి బాణసంచ ఉత్సాహంగా కాలుద్దాం, సరదాగా కాలుద్దాం, ఏ విధమైన ప్రమాదము లేకుండా చేసుకుందాం. కాలుద్దాం కానీ కాల్చుకోవద్దు అని మనం గుర్తించాలి. పెద్దలందరూ కూడా ఈ మాటే చెప్తున్నారు. దీపావళి నాడు మనమంతా కూడా బాణసంచా కాల్చుకుంటాం, ఆనందంతో పరవశించిపోతాం, కొత్త బట్టలు, హడావిడి అంతా ఉంటుంది. కానీ మనమందరం మర్చిపోతున్న ఒక విశేషం ఉంది దీపావళి నాడు. మీరు వెలిగించే దీపములన్నీ కూడా మన ఇంటికి వచ్చే పితృదేవతలకి మార్గం చూపించడానికి, ఆహ్వానం పలకడానికి. ఆ పితృదేవతలంతా ఈ రోజుని కిందకి దిగి వస్తారు, మనకు ఆశీస్సులు ఇస్తారు. అందుకనే పూర్వకాలంలో ఊరు చివరగా ఉల్కాభ్రమణం అని చేసేవారు. అంటే మండుతున్న కొరకంచల్ని గిరగిరగిరకి తిప్పుతూ ఉండేవారు. దాన్నే కోస్తా ప్రాంతంలో ఉప్పు పొట్లాలు, తిప్పుడు పొట్లాలు అనేవారు, బాణసంచాల్లో ఒక భాగంగా మార్చి. అంచేది బాణసంచాలు ఇవన్నీ కూడా శాస్త్రీయ పద్ధతిలో, విజ్ఞాన శాస్త్ర పద్ధతిలో ఏ అర్థములు చెప్పినా పూర్వకాలం నుంచి ఉన్నది ఏమిటంటే, మన ఇంటికి మన పూర్వీకులంతా, పితృదేవతలంతా కదలి వస్తే వాళ్ళకి సన్మానం చేయడానికి, వాళ్ళకి మార్గదర్శనం చేయడానికి, వాళ్ళని ఆహ్వానించి వాళ్ళ ఆశీస్సులు పొందడానికి ఈ బాణసంచా కార్యక్రమం అంతా ఏర్పాటు చేశారు అని చెప్పి మనకి తులాపురాణం చెప్తుంది. అంచేత పితృదేవతలందరినీ మనసారా తలుచుకుందాము. వాళ్ళకి ప్రతినిధులుగా ఉన్నటువంటి మన బంధువు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుదాము. మనని ఆశ్రయించి ఉన్న మన పరివారాన్నంతటినీ కూడా గౌరవించుకుందాము, ఆనందపడదాము. దీపాలు బయటనే కాదు, మన హృదయాల్లో కూడా వెలిగించుకుందాం. నిత్య దీపావళిగా జీవనాన్ని మలుచుకుందాం.
పూర్తి చేసుకున్న దీపావళి మర్నాడు బలిపాడ్యమి. మనకి జ్యోతిష శాస్త్ర రీత్యా సంవత్సరంలో 3 ముహూర్తాలు అత్యద్భుతమైన ముహూర్తాలు అంటారు. మొదటిది విజయదశమి, రెండవది వసంత పంచమి, మూడవది బలిపాడ్యమి. అంటే దీపావళి మర్నాడు వచ్చేది బలిపాడ్యమి. ఈ 3 రోజుల్లో కూడా ఇక తిథి వార నక్షత్రములు ఏమీ చూడనవసరం లేకుండా ఉదయాన్నే లేచి స్నానము చేసి స్వామిని ఆరాధన చేసుకుని ఇష్టదైవాన్ని ఆరాధన చేసుకుని ఏ పని మొదలెట్టినా శుభకార్యమే అని అంటారు. 3 అత్యద్భుతమైన శుభముహూర్తములు బలిపాడ్యమి. ఏమిటి దీంట్లో ఉన్న విశేషము? బలిచక్రవర్తి పాతాళం నుంచి లేచి వచ్చి మన అందరింటికి వస్తాడు. బలిచక్రవర్తి గొప్పతనం ఏమిటి? దానగుణంలో మహానుభావుడైన కాదు, ఎప్పుడో ప్రహ్లాదుడికి ఇచ్చిన ఒక వరాన్ని నిజం చేయడం కోసం పరమాత్మ కదలి వచ్చి బలిచక్రవర్తికి అనుగ్రహించాడు. బలిచక్రవర్తి పాతాళంలో ఉంటే గుమ్మం దగ్గర కాపలా కాస్తాడు పరమాత్మ. అంటే భగవంతుణ్ణి నీ చేతిలో పెట్టుకునేలాంటి శక్తిని ప్రసాదిస్తాడు బలిచక్రవర్తి, అహంకారత్రయాన్ని తొలగిస్తాడు అని చెప్పడానికి బలిపాడ్యమి ఉత్సవాన్ని దీపావళి మర్నాడు చేసుకుంటాం. అంచేత దానితో కలిపి దీపావళి శుభాకాంక్షలు మనమంతా ఒకళ్ళకొకళ్ళకి చెప్పుకుందాం. దీపావళి అనుసంధానం చేసుకున్న తర్వాత దీపావళి అయిన బలిపాడ్యం మర్నాడు భగినీ హస్త భోజనం. దీన్నే యమద్వితీయ అంటారు. యమునా నది తన అన్నగారిని పిలిచిందట తన ఇంటికి. ఏనాడు కుదరక చివరికి దీపావళి అయిన తరువాత ఆ ద్వితీయ నాడు వచ్చాడట. దీన్నే భగినీ హస్త భోజనం అంటారు. ఆ రోజున మనం ఏం చేయాలి? మన చెల్లెళ్ళు కానీ అక్కయ్యలు కానీ వాళ్ళ ఇంటికైనా వెళ్ళాలి, లేదా వాళ్ళని మన ఇంటికైనా రప్పించుకోవాలి. రప్పించుకుని వాళ్ళ చేతి వంట తినాలి. జ్యేష్ఠ భ్రాత పితృసమహ అని చెప్పి ఇంటిలో ఉండే అన్నగారు మాత్రమే కాదు, సోదరుడు కూడా తండ్రి వంటి వాడే. అంచేత తండ్రి ఎలాగైతే కుమార్తెకి అన్ని రకాల సదుపాయాలు కలిగిస్తాడో ఈ రోజుని భగినీ హస్త భోజనం అయిన రోజుని తప్పనిసరిగా మనం ఆ సోదరి వాళ్ళకి కానుకలు ఇచ్చుకోవాలి. అంతేకాదు వేదంలో కూడా వాక్యం ఉంది, స్వశ్రా అంబికయా సహా, నీ చెల్లెలైన పార్వతితో కలిసి పరమదేవ రావయ్యా అంటారు. పార్వతీదేవి చెల్లెలని కాదు, చెల్లెలు వంటి ప్రేమ కలిగిన పార్వతీదేవితో నీవు మా ఇంటికి రావాలి అని యజుర్వేద మంత్రము. అంచేత భగినీ హస్త భోజనము ద్వారా భ్రాతృత్వము, సౌభ్రాతృత్వము, సౌమనస్యము మనమందరము ప్రదర్శించుకుందుముగాక ఆశాసన చేస్తున్నాం.